అందరికీ నమస్కారం. దర్శి గడియార స్తంభం సెంటర్ లో ఓ ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లెక్సీని లాగి పడేసి తగలబెట్టారు వైసీపీ నాయకులు. ఈ తతంగం అంతా కూడా చివరకు పోలీసులు రంగప్రవేశం చేయటం, పోలీసు వర్సెస్ అక్కడ వైసీపీ లీడర్స్ వారి మధ్య కూడా అక్కడ భారీగానే గందరగోళ పరిస్థితి ఏర్పడిందని కూడా తెలియజేసుకోవచ్చు. పోలీసులు వైసీపీ నాయకులను స్టేషన్ కి తీసుకెళ్లే క్రమంలో పోలీస్ వర్సెస్ వైసీపీ వరిరూరు మధ్య కూడా మాట పెరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. అసలు ఈ ఫ్లెక్సీలో ఏముంది, దర్శిలో ఈ ఫ్లెక్సీ వివాదానికి కారణం ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూటమి నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీ హెడ్డింగ్ వచ్చేసి మహాపాపం 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి. అంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ కల్తీ నెయ్యి వివాదం. మరి సిట్టు కూడా దీనికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వానికి కొంత ఊరట ఇచ్చే విధంగా కూడా సిబిఐ దర్యాప్తులో కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి మరి వీరు కూటమి నాయకులు అయితే ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. వైసీపీ పెద్దలు 251 కోట్లను తమ జేబుల్లోకి వేసుకున్నారంటూ స్కామ్ అంటూ మరి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, టీటీడీ ఈవో, అదేవిధంగా గతంలో టీటీడీ చైర్మన్ గా చేసినటువంటి సుబ్బారెడ్డి ఫోటో పైన నెయ్యి గిన్నె, అదేవిధంగా దానిపైన నెయ్యి ఫోటో కూడా పెట్టి జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ గీ ఆ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డు ప్రసాదాలు వైసీపీ ప్రభుత్వం టైంలో తయారయ్యాయి. హిందువుల మధ్య కుల మతాలు రెచ్చగొట్టి ఏదో సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఈ రకంగా జనాలు మనకి హిందువుల్ని తొలగించామని డెవలప్ పార్టీలు ఈ రకంగా ఒక కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రకంగా ఫ్లెక్సీలు కావాలని నీలో తన్నుకొని సావని చెప్పి దానివల్ల ప్రజలకు మరి ఆరోగ్యాలు చెడిపోయాయంటూ కూడా వారు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీని అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు వ్యతిరేకించారు. లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ అంతా కూడా అక్కడికి చేరుకొని ఆ ఫ్లెక్సీని దించి వాటిని తగలబెట్టే క్రమంలో కూడా అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు వెనువెంటనే మరో 3 చోట్ల దర్శి ప్రాంతంలో మరో 3 చోట్ల కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు వాటిని కాల్చిన తర్వాత అక్కడ మరి పోలీసు వర్సెస్ వైసీపీ నాయకులు వారి ఇరువురి మధ్య కూడా మాట పెరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. దర్శి నియోజకవర్గం మనం మొదటి నుంచే చెప్తున్నాం. దర్శి నియోజకవర్గం రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీకి భిన్నంగా దర్శి కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు ఉంటాయని కూడా మనం తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొనసాగుతా ఉన్నారు. ఆయన కొనసాగలోనే దర్శి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైసీపీ ఆయన పెద్దన పాత్ర పోషిస్తా ఉన్నారు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి వైసీపీని అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ కొంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. వారు గతంలో వైసీపీలో కల్తీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వాడారని దానికి సంబంధించి అక్కడ ఫ్లెక్సీలు వేయటం కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆ ఫ్లెక్సీని తొలగించడం, ఆ ఫ్లెక్సీని కాల్చివేయడం జరిగింది. దీన్ని అయితే పోలీసులు కొంత గందరగోళ పరిస్థితులు వచ్చి వారిని స్టేషన్ కూడా తీసుకెళ్లారు. అయితే ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు సంబంధించి అనేక కాన్స్టిట్యున్సీలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దర్శి నియోజకవర్గంలో మాత్రం ఫ్లెక్సీని వైసీపీ నేతలు అడ్డుకోవడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం గురించి గాని మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులు చేస్తున్నటువంటి ఆ విష ప్రచారాన్ని కూడా తిప్పికొట్టామని అక్కడ వైసీపీ నాయకులు ఆ క్యాడర్ అంతా కూడా గందరగోళ పరిస్థితి నుంచి కూడా తేరుకున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా బూచేపల్లికి అనుకూలంగా కూడా అక్కడ భారీగా నినాదాలు చేయడం జరిగింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమికి అక్కడ ఇన్ఛార్జిగా గొట్టిపాటి లక్ష్మి కొనసాగుతూ ఉన్నారు. ఆమె మరొక సందర్భంలో కూడా ఈ తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించి కూడా మరి మాట్లాడటం జరిగింది. ఏదేమైనా దర్శి రాజకీయాల హాట్ గురు అని మనం తెలియజేసుకోవచ్చు.
అందరినీ చేద్దాం. బాబు మన హిందువుల మధ్య కుల మతాలు రెచ్చగొట్టి ఏదో సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టి ఈ రకంగా జనాలు మనకి హిందువుల్ని తన్నుకొస్తామని డైవర్స్ పాలసీ పార్టీలు ఈ రకంగా ఒక కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రకంగా ఫ్లెక్సీలు కావాలని నీలో తన్నుకొని సావని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. దీనికి సంబంధించి మీ కామెంట్ ను స్పష్టంగా తెలియజేయండి. దీనికి సంబంధించి మన వీడియోకి సంబంధించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉన్నా కూడా పర్సనల్ గా నాకు వాట్సాప్ చేయండి. దీనిపై మరింతగా మీరు ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దానికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు కూడా నాతోటి మాట్లాడేటువంటి అవకాశం కూడా వీలుంటుందని మనం తెలియజేసుకుంటా ఉన్నాం.